తన కుమారుడు నిప్పులాంటి వాడని టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తల్లి రాజ్యలక్ష్మి అంటున్నారు. డ్రగ్స్ ఆరోపణలపై సిట్ ముందుకు రవితేజ హాజరు కాబోయే నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని రవితేజ తల్లి అన్నారు. ఏవైనా కుట్రలు జరిగితే తప్ప తన కుమారుడు తప్పు చేశాడని ఎవరూ నిరూపించలేరని కూడా ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విచారణ సమయానికి సిట్ కార్యాలయానికి తన కుమారుడు వస్తాడని ఆమె అన్నారు. విచారణలో ఎదురయ్యే ప్రశ్నలన్నింటికీ సమాధానం కూడా చెప్తారని, సిట్ అధికారులు కోరితే పరీక్షల కోసం రక్త నమూనా ఇచ్చేందుకు కూడా సిద్ధమని రాజ్యలక్ష్మి అంటున్నారు. ఏవైనా అలవాట్లు ఉంటే తాము భయపడాలి, కానీ ఏ అలవాట్లు లేని తన కుమారుడి పట్ల తమకు భయం ఎందుకని కూడా ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో విచారణ పట్ల రవితేజ స్పష్టంగా ఉన్నట్లు అర్థమవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి రవితేజ సిట్ విచారణను ఎలా ఎదుర్కొంటారు? ఏం ప్రశ్నలు అడుగుతారు? ఎలా సమాధానాలు చెప్తారు? రక్త నమూనాలు ఇవ్వటానికి రవితేజ ఒప్పుకుంటారా? రవితేజ విచారణ ఎదుర్కోవడానికి ముందు ఎందుకు తల్లి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు? వీటన్నిటి గురించి టాలీవుడ్లో రకరకాల గుసగుసలు వినపడుతున్నాయి. తనకున్న ఇమేజ్ను కాపాడుకోవటానికి ముందుగా తన తల్లిని తెరపైకి తీసుకొచ్చారని అనుకుంటున్నారు. అంతేకాదు, భరత్ మరణించిన తర్వాత కూడా రవితేజ తన తల్లి ద్వారానే మీడియాతో మాట్లాడించారు. ఇప్పుడు కూడా తన తల్లి ద్వారానే రవితేజ వ్యూహాత్మకంగా మాట్లాడిస్తున్నారని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. మొత్తానికి సిట్ విచారణ ఎన్ని గంటలు సాగుతుంది? రవితేజ ఏం సమాధానం చెప్పబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠంగా మారింది.